రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, లేని వారు వినండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ఎలీషా ఎవరో? ఎలీషా ఎందుకు తెలియదండి? ఎలీషా అంటే వడ్డీ వ్యాపారం చేస్తాడు ఆయనే కదండి అన్నాడు. అయ్యయ్యో, ఈ రోజుల్లో ఎలీషాలని పేర్లు పెట్టుకున్నోళ్ళు, అబ్రహాం అని పేర్లు పెట్టుకున్నోళ్ళు, దావీద్ అని పేర్లు పెట్టుకున్నోళ్ళ గురించి మనకు తెలిసేమో, కానీ బైబిల్లో ఉన్న ఈ భక్తుల గురించి మనం తెలుసుకోవటం లేదు. కారణం, మనం బైబిల్లో చదవటం లేదు. పొద్దున్న లేచిన వెంటనే వాక్యం వింటున్నందుకు చాలా వందనాలు. విన్న వాక్యం మనసులో ఉంచుకుంటున్నారా, లేకపోతే విని ఈ చెవితో వదిలేస్తున్నారా? వదిలేయకూడదు. అంత 30 నిమిషాల ప్రోగ్రాం మీకు గుర్తుండకపోయినా, నీ మనస్సుకు అవసరమైన, నీ హృదయాన్ని తాకిన మాటని, ఒక వాగ్దానాన్ని, ఒక ఆదరణను, ఒక హెచ్చరికను నీ మనసులో ఉంచుకొని ఆ రోజంతా నీవు దాన్ని అనుసరిస్తే, ధ్యానిస్తే దీవించబడతావు. ఎలీషా ఒక ప్రవక్త కాకముందు ఆయన ఎవరో? ఒక భూస్వామి. ఎవరండి? 12 అరకలు పెట్టి భూమి దున్నేవాడంట. అంటే ఎంత భూస్వామో అర్థం చేసుకోండి. ఒక అరకు ఉంటేనే గొప్ప. మీకు అరకలంటే తెలియదేమో. ఇప్పుడు పల్లెటూరులో కూడా అరకలు పోయి ఏమొచ్చినాయి? ట్రాక్టర్లు వచ్చాయి. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట ఆయనకి? 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నుతున్నాడంటే ఎంత గొప్ప భూస్వామో అర్థం చేసుకోండి. 12వ ట్రాక్టర్ ఆయనే డ్రైవ్ చేసుకుంటున్నాడంట, మిగిలిన వాళ్ళు కూలి వాళ్ళతో డ్రైవ్ చేయిస్తూ. అంత ధనము కలిగినప్పటికీ బాధ్యత కలిగిన వ్యక్తి. దేవుడు అతని యొక్క నమ్మకత్వాన్ని చూశాడు, బాధ్యతను చూశాడు. ఏలియా ఎవరో? ఇద్దరు ఒకటేనా? ఏలియా వేరు, ఎలీషా వేరు. ఏలియా ఎవరు? ఆయన ఒక దైవజనుడు. ఆహాబు కాలంలో వర్షం కురవదని చెప్పి ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళీ ప్రార్థిస్తే వర్షం కురిసింది. ఆయన ఒక గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, దేవుని అద్భుత కార్యాలు చేసిన వ్యక్తి, ఆకాశం నుండి అగ్ని దింపిన వ్యక్తి, దేవుని చేతుల్లో బలముగా వాడబడిన ఒక దైవజనుడు. దేవుడు ఆ ఏలియాకు చెప్పాడు, నీ తర్వాత నా పరిచర్య చేయడానికి నీవు ఎలీషాను అభిషేకించాలి అని చెబితే, ఏలియా వెళ్ళేటప్పటికి ఎలీషా పొలం దున్నుకుంటూ ఉన్నాడు. అతడు దుప్పటి తీసి అతడు భుజముల మీద వేస్తే, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, ఆయన సేవకు రమ్మని అడిగితే, నాకు పని ఉంది, నాకు పొలం ఉంది, నాకు కుదరదు, నేను ఏం చేస్తాను అనే సాకులేమీ చెప్పకుండా, దేవుడు పిలిచాడా నన్ను అని తన సమస్తము విడిచిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళి ఆయనకి ఉపచారము చేశాడట. ఏలియా ఆకాశానికి ఎత్తబడుతున్న సమయంలో ఎలీషా నీకేం కావాలని అడిగితే, నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 కావాలని అడిగాడు. అలాగే 2 గొప్ప సేవ చేసిన వాడు ఎలీషా. ఆ ఎలీషా దగ్గరికి ఒక ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఒకరోజు వచ్చి, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 కుమారుల్ని బానిసలుగా ఉండడానికి అప్పు తీర్చలేదు కాబట్టి బానిసలుగా ఉండడానికి తీసుకుపోవడానికి వచ్చాడు అని తన బాధను, తన వేదనను
తన గోడును దైవజనుడి దగ్గర చెప్పుకుంది. మనకు బాధలు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? పక్కింటి వాళ్ళతో కదండి, ఎదిరింటి వాళ్ళతో. ఎవరితో చెప్పుకుంటున్నావు? ఎవరితో పడితే వాళ్ళతో నీ బాధలు చెప్పుకున్నంత మాత్రాన అవి తీర్తవా? మరింత ఎక్కువ అవుతాయా? సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బంగారమా, బూడిద రాలుతుందంట. నీ బాధలు నువ్వు చెప్తుంటే అవతలాన్ని చాలు ఊరికో వదిన, నాకున్న బాధలు ఎన్ని ఉన్నాయో తెలుసా అని ఆమె బాధలు చెప్పుద్ది. అయ్యో అక్క, అయ్యో వదిన, ఏం చేద్దాం ఎప్పుడంటే ఇంకేం చేస్తామే, అదిగో ఫ్యాను, ఇదిగో చీర. ఎవరు కూడా ఇలా వెరైటీగా ఉరేసుకోలేదు. అందరూ ఒక్కొక్కళ్ళే చేస్తున్నారు. మనం ఇద్దరు ఒకసారి చేద్దాము. ఒక్క చీరతో ఒక్క ఫోన్తో ఇద్దరు చచ్చారని రేపు ఈ టీవీలో, ఆ టీవీలో, ఓ టీవీలో చెప్పుకుంటారు అని ముగింపుకు వస్తారు. అంతే కదండి. వాళ్ళకి సమస్యలకు విరుగుడు లేదు. చాలామందికి సమస్య విరుగుడు ఏంటంటే చావు అనుకుంటున్నారు. బాధలు భరించలేక చచ్చిపోదామనుకునే వాళ్ళకి ఒక మాట, ఈ లోకంలో బాధలు భరించలేక నువ్వు ఉరేసుకొని చచ్చిపోతే, లేకపోతే కిరసనాలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోతే, లేకపోతే ఆ మాత్రలో ఈ మాత్రలో తెచ్చుకొని మీకి చచ్చిపోతే, లేకపోతే ఏ ట్రైన్ కిందో తలకాయ పెట్టి చచ్చిపోతే, ఏ గన్నేరు పప్పు తెచ్చుకొని నూర్చుకొని చచ్చిపోతే, నువ్వు ఇక్కడ చచ్చాక ఎక్కడ తెరుస్తావో తెలుసా? కళ్ళు నరకంలో కళ్ళు తెరుస్తావు. అక్కడ నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పళ్ళు కొరుకుట, అది గాఢాంధకారము. ఎక్కడైనా కాలేవాడు 5 నిమిషాలు కాలుతాడేమో, 10 నిమిషాలు కాలుతాడేమో, అక్కడ కాలుతూనే ఉంటాం, తోలు ఊడిపోతూనే ఉంటుంది, మళ్ళీ పోయి అతుక్కుంటుంది, మళ్ళీ కాలుతావు, మళ్ళీ ఊడుద్ది. అయ్యో, అబ్బో, అమ్మో అని 3 నెలల 6 నెలల యుగాలు తరతరాలు అల్లాడే స్థలం. అది దేవుడు మన కోసం చేయలేదండి. నరకం దేవుడు మనుషుల కోసం చేయలేదు. అపవాదికి, సాతానికి, దాని అనుచరుల కోసం చేశాడు. మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మకు చావు లేదు. ఆత్మ చావదు, శరీరం చచ్చిపోద్ది. కానీ ఆ ఆత్మకు చావు లేదు. కాబట్టే ఆ పడిపోయిన దేవదూతల ఆత్మలు, ఆ సాతాను అపవాది దెయ్యముల ఆత్మలు, వాటిని చంపటం ఆత్మ చావదు. కాబట్టి అవి చస్తూనే ఉండడం కోసం, వాటి కోసం దేవుడు అగ్నిగంధకములతో మండే గుడ్డాన్ని సిద్ధపరిచాడు. కానీ ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడిన నీ కోసం, నా కోసం మాత్రం కాదు. ఎవరికి చేశారు అది? అపవాదికి, దాని అనుచరులకు. చాలామంది అడుగుతారు, ఎందుకంటే సైతాన్ని దేవుడు బంధించేయచ్చు కదా, చంపేయచ్చు కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని. 1 నిమిషంలో చంపేయచ్చు దేవుడు, నరకంలో పడేయచ్చు, బిలంలో పెట్టేయచ్చు దాన్ని. కానీ దేవుని బాధ ఏంటంటే ఆ సాతాను మార్గంలో వాడిని అనుసరిస్తున్న మనుషులు కోకొల్లలుగా ఉన్నారు. సైతాన్ని బంధిస్తే, సైతాన్ని అనుసరించిన వాడిని అందరిని ఏం చేయాలి? న్యాయవంతుడైన దేవుడు బంధించాలి. అందుకే ఏ ఒక్కడు నశించటం ఇష్టం లేక మన కోసమే సాతానుని ఇంకా ఓర్చుకుంటున్నాడు దేవుడు. నువ్వు యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే, నీ పాపముల కొరకు నీ స్థానంలో చనిపోయిన యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మన కొరకు నరకానికి వెళ్ళొచ్చిన ప్రభు మనల్ని నరకాన్ని తప్పించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన సువార్త సకల జనులకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి యేసునామంలో పాపక్షమాపణ ఉన్నది అన్న విషయం ఒక్కసారన్నా వినబడాలి. అంతవరకు నేను రాను, 2వ రాకడలో అంతవరకు నేను సాతానుని బంధించను అని ప్రభు ఓర్చుకుంటున్నాడు, కనిపెడుతున్నాడు. అది మనుషులకి మరింత నిర్లక్ష్యమైపోయింది. దయచేసి చచ్చిపోతాను అనే మాట మీ నోట రానివ్వకండి. వచ్చింది అన్నోళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? చచ్చిపోతాను అన్నానండి, అనుకుంటున్నానండి అప్పుడప్పుడు
ఒకసారి అనుకున్నానని అన్న వాళ్ళందరూ చేయి చూపిస్తారా? ఏం పాపం ఏం కాదు, తప్పేం కాదు, చూపించండి. మంచోళ్ళు ఉన్నారండి మన మీటింగ్లో, మంచోళ్ళు ఉన్నారు. ఇంతమంది చెడ్డోళ్ళ మధ్య కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. నిజం చెప్పినోడు మంచోడు, అబద్ధం చెప్పినోడు చెడ్డోళ్ళు. మీరందరూ ఒకవేళ చావను, నేను చస్తాను అనుకోలేదు, మీరు ఇంకోలా అని ఉంటారు. చావు అన్నారా? చావు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, తిని చావరా అంటారు. తిని చస్తాడా మళ్ళీ ఆడు? అదేంటి తిని చచ్చిపోమంటారేంటి పిల్లోడిని బతకడానికి? కొనుక్కొని చావరా, కొనుక్కున్నాక మళ్ళీ చావటం ఎందుకు? ఏంటండి ఊతపదమైపోయింది చాలామంది నోట. మీ నోట నుండి చావు అనే మాట రాకూడదు ఈ రోజు నుంచి. ఎవరన్నా అన్నారంటే మీ ఆయన అంటే మీరు ఇదిగో జైపాల్ గారికి చెప్తారని చెప్పండి. ఇది సైతాను మాట, ఇది దేవుని మాట కాదు. దేవుని మాట ఏంటో తెలుసా? నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. నా కష్టాలు తీర్చే ప్రభువు నాకున్నాడు, నా కన్నీటిని తుడిచే ప్రభువు నాకున్నాడు, నా బాధ ఎరిగిన దేవుడు నాకున్నాడు, నన్ను ఆదరించే ప్రభువు ఉన్నాడు. ఈ చులకనైన శ్రమలకి నేనెందుకు చచ్చి నిరంతరమైన శ్రమలు పాలవ్వాలి? ఈ లోకంలో వచ్చే తాత్కాలికమైన శ్రమలకు భయపడి నిరంతరం అగ్నిగంధకములతో మండే గుండంలో నేనెందుకు ఉండాలి? ఈ చులకనైన శ్రమలు తప్పించగలిగిన ప్రభువు నాకు ఉన్నాడు. కొంతమందికి రాత్రి వస్తే భయం అండి. రాత్రి వచ్చింది, చీకటి చీకటి చీకటి. కొంతమందికి ఉరుములు మెరుపులు వచ్చాయనుకో అంటారు. ఎంతసేపు ఉంటాయి ఉరుములు చెప్పు? రోజంతా ఉంటాయా? 3 సార్లు 4 సార్లు మళ్ళీ అంతే, అయిపోయింది. అంతలోకి చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? రాత్రి వచ్చిందంటే కళ్ళు మూసుకో నిద్రపోతావు. కళ్ళు తెరిచేసరికి ఏమొస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతే తెల్లారిసరికి ఏమొస్తుందండి? వెళ్తురు వస్తుంది. శ్రమలు అంతే. శ్రమల్లో దేవుడికి మొరపెట్టు, దేవుడు వెలిగిస్తాడు, దేవుడు విడుదలిస్తాడు, దేవుడు జయమిస్తాడు. అంతేగాని భయపడినప్పుడు భయపడుట వలన ఉరిచుద్దు అంటండి. భయపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకో 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 చెప్తూనే ఉన్నాడు దేవుడు. ఎన్ని రకాల భయాలతో మనుషుడు ఈ రోజున పీడించబడుతూ ఉన్నాడు. రోగాల భయం, ఆర్థిక ఇబ్బందుల భయం, పెళ్ళిళ్ళు అవ్వలేదని భయం, పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళు జగడబాడుకుంటున్నారని భయం, పిల్లలు లేరని భయం, ఏంటండి జబ్బులు వస్తాయని భయం, ఎవరో చంపేస్తారని భయం, యాక్సిడెంట్ అవుద్దని భయం. కొంతమంది బండ్లు ఎక్కరో యాక్సిడెంట్ అవుద్దని. బండ్లు ఎక్కి యాక్సిడెంట్ అవ్వకుండా ఇంట్లో యాక్సిడెంట్ అవుదా? ఏంటండి ఇంట్లో నువ్వు నీ ఫ్యాన్ లూజ్ అయిపోయి దబాలు నెత్తిన పడింది అనుకో, ఏమవుతావు? నువ్వు ఎప్పుడు బస్సు ఎక్కలేదు, బాగానే ఉంది. ఇంట్లో అవదా? నిన్ను కాపాడేవాడు కొనుకడో, నువ్వు బయటికి వెళ్ళినా కాపాడతాడు, ఇంట్లో ఉన్నా కాపాడతాడు యేసుప్రభు నీ దేవుడైతే. భయపడవలసిన అవసరమో? భయం వేస్తే ప్రభువును పిలువు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నాకు లాదు, ఏ కీడుకు నేను భయపడను. ఈ లోకములో చాలామంది నష్టం కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఫెయిల్ అయిపోతే పరీక్షల్లో యవనస్తులు ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవటం ఎందుకు చెప్పు? మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా. ఏంటంటే ఉద్యోగం రాకపోతే ఇంకింతే నా బతుకోవటం అనుకోవటం ఎందుకు? ప్రార్థించి మరొకసారి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆయనకు అప్పచెప్పేయండి మీ జీవితాన్ని, మీ చింతలన్నిటినీ. ప్రభువు నాకు తోడున్నాడని విశ్వాసంతో వెళ్ళండి. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితాలను మీకు ఇస్తాడు. ఇక్కడ అప్పులు చేశాడు, అప్పులు తీర్చలేక మరి ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. కానీ అప్పులన్నీ భార్య బిడ్డలకు ఆస్తిగా వదిలిపెట్టి చచ్చిపోయాడు ఆయన. ఎంత భయంకరమైన మనుషులండి ఈ రోజున. చచ్చేవాడు చావక భార్య బిడ్డల్ని బాధ పెట్టి చచ్చేవాళ్ళు ఉన్నారండి. భార్య బిడ్డల్ని కోర్టుల బట్టి తిప్పేవాళ్ళు ఉన్నారు. ఎన్ని విధాలుగా ఈ రోజున తప్పు చేసేది ఒకడైతే దాని ఫలితాన్ని అనుభవించేది మరొకటిగా ఉంటూ ఉన్నారు. చేరి నేరానికి శిక్షింపబడుతున్న వారు ఎందరో ఉన్నారు.
ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు ఆటంకంగా ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డల ముందు గొడవ పెట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే బిడ్డల మనసు ఎలాగుంటుందో మీకు తెలుసా? మీకు తెలియదు, బిడ్డలకే తెలుసు. అది ఎరా మీ అమ్మ రైటా నేను రైటా అని అడిగితే ఏం చెబుతాడు ఆ పిల్లోడు? నీ కుడికని కావాలా ఎడకని కావాలంటే ఏ కను కావాలని చెప్తాడండి? ఏ కాలు కావాలని చెప్తారు? అమ్మ మీద ప్రేమ ఉంటుంది, నాన్న మీద. అమ్మ నాన్న బాగుంటేనే బిడ్డల ముఖాల్లో నవ్వు ఉంటుంది. వాళ్ళు చదువుకుంటే పాస్ అవుతారు. పాస్ అవ్వలేదు దరిద్రుడా అని తిడుతుంటావు. నువ్వేమో రోజు తిట్టుకుంటుంటే మీ గురించి ఆలోచిస్తూ వాడు చదువుకోకుండా మనసు నెమ్మది లేక ఫెయిల్ అయిపోతే మళ్ళీ వాడినంటే ఏం ప్రయోజనం? ఆ తప్పెవరదే? నీదే. ఎంతమంది మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకుంటారో చేయి చూపించండి. అసలు కుటుంబ ప్రార్థన అంటే ఏంటండి అని అడిగాడు ఒక ఆయన. చూడండి, ఒక నలుగురే చేయొద్దండి. ఓకే, కుటుంబాలు ఉన్నవాళ్ళు చేయొద్దండి. కుటుంబాలు ఉన్నవాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళందరండి. పెళ్ళైన వాళ్ళందరూ పొద్దున్న సాయంత్రం ఏం చేయాలి? ఒక చోట కూర్చొని, మంచం మీద చేయకండి ప్రార్థన, మంచం దిగండి, మంచం పక్కన మోకరించి కనీసం 10 నిమిషాలతో ప్రారంభిస్తే గంట సేపు కూడా మీరు ప్రార్థన. మీరు కుటుంబంలో బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నరక శక్తులు, దెయ్యపు శక్తులు, రోగాలు ఇవన్నీ మీ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే దేవుని దూతలు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ఇన్ని జబ్బులు ఎందుకున్నాయి నీ ఇంట్లో? ఇన్ని బాధలు ఎందుకున్నాయి నీ ఇంట్లో? దురాత్మల సమూహాలు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. మీరు దేవునికి మొరపెడితే ప్రభువు తన దూతలను పంపించి దురాత్మలను పారద్రోలుతారు. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేయటమో అలవరుచుకోనండి. పాపవితను అప్పులు చేశాడు, చచ్చిపోయాడు. 2 కొడుకులు. అప్పులోడు వచ్చాడు, డబ్బులు కట్టు అంటే ఏమున్నాయి కడతానికి? ఇంట్లో ఇతర సామానులు లేవు, స్టీల్ సామాన్లు లేవు, బంగారం వెండి అసలే లేదు. అవన్నీ ఉంటే ఎత్తుకుపోతారు అప్పులోళ్ళు. అవి కూడా లేవిక. కాబట్టి మీ పిల్లల్ని తీసుకుపోతాను నేను అంటే ఆ తల్లి ఏడ్చుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఏంటండి? దైవజనుడి దగ్గరికి వచ్చి తన బాధను ఆయనకి చెప్పుకుంది. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి, 2వ వచనం అండి. ఎలీషా, నా వలన నీకేం కావాలను? ఏం చేయమంటావో మా నన్ను అని అడిగాడు. అదేనండి, 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగిందా? ఏంటండి, నాకు అప్పుడప్పుడు కొంతమంది ఉత్తరాలు రాస్తుంటారు, అయ్యగారు మేము చిన్న పాస్టర్లం అండి, చర్చి కట్టుకుంటున్నాము, మాకు విరాళం పంపించండి అని. ఏంటండి, నా అవతారం చూసి నేను కోటీశ్వరుని అనుకుంటున్నాను. కోట్ వేసుకున్న మాత్రం నిజమే కానీ కోట్లు డబ్బులు మాత్రం నా దగ్గర లేవు. నన్ను బట్టి గట్టిగా కొట్టి తీసుకుంటే జేబులో 2 చేతురుమాళ్ళు దొరుకుతాయి మీకు ఎవరికన్నా. ఒకటి మురికి తుడుచుకోవడానికి, ఒకటి ముఖం తుడుచుకోవడానికి. ఇంతకు మించి నా జేబుల్లో ఏం ఉండవు. నన్ను చూస్తే మాత్రం దర్జాగా ఉంటాను నేను. ఎందుకంటే నేను ఎవరిని? పరలోకపు తండ్రి కుమారుణ్ణి, దేవుని సేవకుణ్ణి. నేను చినిగిపోయిన చొక్కా వేసుకొని, తెగిపోయిన చెప్పులు వేసుకొని, యేసు ప్రభువు నమ్ముకోండి అంటే నువ్వు నమ్ముకున్నావు జాలేయ్యా, ఇక మమ్మల్ని కూడా నమ్ముకోమంటున్నావు, సంచి తెలుసుకొని తిరగమంటావా, చెప్పించుకొని అడుక్కోమంటావా అనరా? మనం పరలోకపు దేవుని బిడలం కాబట్టి ఘనంగా ఉండాలి. విలువైన వస్త్రాలు అక్కర్లేదు కానీ శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి. ఆడంబరాలు అక్కర్లేదు కానీ ఒక క్రమంగా డీసెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ప్రతినిధులుగా ఉన్నాం. సేవకుల దగ్గర డబ్బులు అడగటం చాలా చెడ్డ అలవాటు అండి. అది సేవకుల దగ్గర డబ్బులు అడగాల్సిన పని లేదు. సేవకుల దగ్గర ఏమడగాలి? ప్రార్థనా సహాయం అడగాలి. ఏ సహాయం? ప్రార్థనా సహాయం. ప్రార్థనా సహాయానికి మించిన వాక్యానుసారమైన సలహాలు మనకి ఎంతో అవసరం అండి. మనకొచ్చే జబ్బుల్లో 100కి సగం జబ్బులు మన అవివేకం వల్లే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? జబ్బు వచ్చినప్పుడల్లా సైతాన్ని పంపించాడు అనకండి. నువ్వే చేతులు కడుక్కోకుండా తింటే ఏమవుతుంది? పొట్టలో రాదా జబ్బు? మంచిలు తాగమంటే తాగకుండా ఎండబెట్టుకుంటే కిడ్నీలో స్టోన్స్ రావా? మద్యం తాగకూడదంటే పొద్దున్న లేచిన కాడి నుంచి సారాయే తాగుతుంటే గుండెపోటు రాదు, గుండెలో నరాలు ఉబ్బిపోవు, బీపీలు రావు. కోపపడు కుడి అని దేవుని వాక్యం చెప్తుంటే సుర్రు తిర్రు సుర్రు 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 అంటుంటే బీపీ పెరిగిపోదు,
పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోదు, పోతే. తినొద్దురా ఏది పడితే అదే అని చెబితే వద్దన్నదే తింటా కూర్చుంటే, కొవ్వు పదార్థాలు తింటా కూర్చుంటే ఏమైపోద్దండి? మనం తినే ఆహారాన్ని బట్టే మన రోగాలు ఎక్కువ అవుతున్నాయి. తినకూడనివి తింటున్నాం, తినవలసినవి తినటం లేదు. తోటకూర తింటారా మీరు? ఇట్లా అడుగుతుంటానండి. మీరు కొంతమంది తోటకూర అనగానే గుర్తొస్తుంది అనమాట, లేకపోతే వాక్యం గుర్తురాదు. అందుకు అడుగుతుంటాను, తోటకూర తింటారా? బచ్చల కూర, గోంగూర, మునక్కూర. మీ అబ్బాయికి ఉండి పెడితే గడ్డి పెట్టావు, గడ్డి. చికెన్ ఏది? చికెను, గడ్డి. ఏం కావాలి? చికెన్ కావాలి. చికెను దీని చికెన్ గునియా వచ్చిందంటారు. ఏంటండి? ఎప్పుడు చూసినా మాంసాహారం, మాంసాపేక్ష ఒంటిని చెడగొట్టేది. కాబట్టి మనుషులు రకరకాల జబ్బుల పాలైపోతున్నారు. నీ దేహాన్ని, చెడుపు దాన్ని దూరంగా ఉంచుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఎలీషా దగ్గరకు వచ్చి అడిగితే ఏం చేయమంటావు మా నన్ను? నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నీ దగ్గర చూడండి, దేవుడు ఎప్పుడు కూడా శూన్యంలో నుంచి ఏం చేయడండి. ఆయన నీ దగ్గర ఉన్నదాన్ని దీవిస్తాడు. మాయలు చేసేవాడు కాదు మన దేవుడు. చెప్పండి, మాయలు చేసేవాడు కాదు మన దేవుడు. బూటకాల దేవుడు కాదు ఈయన, యథార్థమైన కార్యాలు చేసేవాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నీ దగ్గరున్నది ఆయన చేతుల్లో పెట్టాలి. 5,000 మంది పురుషులు, లెక్కించలేనంత మంది పిల్లలు, స్త్రీలు ఉన్నారండి అక్కడ. ఇంచుమించు 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టమంటే శిష్యులు అన్నారు, అబ్బా ఇంత కొనాలంటే 250 దీనారాలు కావాలి, ఎక్కడెక్కడ కొట్లు లేవు కొనటానికి అని లెక్కలు వేసుకుంటుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర ఏముంది అంటే, ఒక అబ్బాయి వచ్చాడంట ముందుకి. ఏముందంట అబ్బాయి దగ్గర? నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? 20,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు అంటే పక్కపక్క నవరా. కానీ ప్రభు ఏమన్నాడు? అది నా దగ్గరికి తీసుకురా. అది ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించి ఇచ్చాడట. అది పంచుతూ ఉంటే వస్తూ ఉంది. మెక్కి తిన్నారు ఒక్కొక్కళ్ళు, మొక్కలు కింద పడేసి అంత తిన్నారు. అందరూ తిన్న తర్వాత 12 గంపల మొక్కలు ఎత్తారు. ఆ దేవుడేనా మన దేవుడు? అవునా కాదా చెప్పండి. మరి నీ ఇంట్లో కరువు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో అప్పు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో తిండి లేనప్పుడు ఏం చేస్తున్నావు? నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నీ దేవుని సన్నిధికి వెళ్ళి నీ దగ్గర ఉన్నదాన్ని దీవించమని అడుగుతున్నావా? ఏలియా అన్నాడు, నాకు ఒక రొట్టె చేసి తెచ్చి ఇచ్చి తర్వాత నువ్వు నీ కుమారుడు తినమంటే ఆమందే, అయ్యా తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, చివరగా ఒక అప్పం చేసి పిల్లోడికి ఇచ్చి ఆ తర్వాత ఇంకా అట్లాగే చచ్చిపోదాం అనుకుంటున్నావు, పొల్లలు ఏరుకోవడానికి వచ్చాను అందండి. ముందు నాకు ఒక రొట్టె తెచ్చిపెట్టు, తర్వాత నువ్వు నీ పిల్లోడు తినమంటే ఆమె విశ్వాసంతో ఆ దైవజనుని మాటకు లోబడింది. పిండి తీసి రొట్టె చేసింది, దైవజనుడికి ఇచ్చింది. మళ్ళీ పిండి తీసి రొట్టె చేసింది, కుమారుడికి ఇచ్చింది. మళ్ళీ చేయబడితే మళ్ళీ వచ్చింది, తను తింది. అలాగూ కరువు కాలం అంతా తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో పిండి నూనె అయిపోలేదు. పొద్దున కొంటారు, సాయంత్రం బియ్యం లేవు అంటారు కదండి. బియ్యం డబ్బా ఉందా మీ ఇంట్లో? బియ్యం బస్తా ఉందా? కొంతమంది బస్తాలే పెట్టుకుంటారు, 2 నెలలకు సరిపోయినన్ని, సగమేమో ఎలకలు తింటుంటాయి. కొంతమంది డబ్బాలో రేషన్ తెచ్చి పోసుకుంటుంటారు. పోసినప్పుడు నువ్వు బియ్యం తీస్తున్నప్పుడల్లా ప్రభా నా ఆహారాన్ని ఆశీర్వదించు, నా జీతం తక్కువ, నా రాబడి తక్కువ, నా బిడ్డలకు సమృద్ధిగా నేను ఆహారం పెట్టాలి, నా చేతి పనులు దీవించు, నా ఆహారాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేసి చూడండి. జీలకర్ర డబ్బాలో జీలకర్ర అవ్వదు, సీసాలోని నూనె ప్లాస్టిక్ ప్యాకెట్లా, సీసాల్లో బయటలో ప్లాస్టిక్ ప్యాకెట్ తోటే ఉంచేస్తారు, ఇప్పుడు పడిపోద్ది ఒక్కటే, మొత్తం కేజీ నూనె ఒకరోజు అయిపోయింది, మళ్ళీ 2వ రోజు నూనె లేదంటారు. ఏంటండి? భక్తికిను బ్రతుక్కి చాలా దగ్గర సంబంధం ఉంది. యేసు ప్రభు నేర్పించిన భక్తి మాటల భక్తి కాదు, ఇది
మన జీవిత శైలి, లైఫ్ స్టైల్, నీ జీవిత విధానములో నీవు తృప్తిగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి, నీ రాబడి నీకు సరిపోగా మిగలటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆయన చిన్న చిన్న విషయాలు కూడా, మీరు లెవియాకాండం చదివితే చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారు. ఏం తినొచ్చు, ఏం తినకూడదని స్పష్టంగా చెప్పాడు. తినకూడనివి తింటే జబ్బులు వస్తున్నాయి. పంది మాంసం తినకూడదు, అది అపవిత్రమైనది అని దేవుడు అప్పుడే రాసి పెట్టాడు. అది కొవ్వు ఎక్కువ ఉంటుంది, కమ్మగా ఉంటుందని తిని స్వైన్ ఫ్లూ అంటుంది. ఏం ఫ్లూ అది? పంది జ్వరం. ఇందాక చికెన్ గునియా అంటే చికెన్ జ్వరం, ఇదేంటి స్వైన్ ఫ్లూ అంటే పంది జ్వరం అనే కొత్త రకం జబ్బు వచ్చింది. ఇప్పుడు దేవుడు చెప్పిన దాన్ని పొగ త్రాగరాదు. ఇక్కడ ఎవరైనా సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారా? అదే నేను సిగరెట్లు తానండి, బీడీ తాగుతానన్నాడు ఒక ఆయన. ఎర్ర రాయితో కొట్టుకోనండి, తెల్ల రాయితో కొట్టుకుంటాను అన్నట్టుంది ఇది. అదే నేను బీడీ సిగరెట్ చోట తాగానండి, అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అండి. ఇప్పుడు ప్యాకెట్లో వస్తాయి చూడండి, హాన్స్, పీన్స్, గీన్స్ ఏదో ఉంటుంది, ఆ పౌడర్ వేసుకొని నోట్లో చెప్తారంట. ఏంటి నోరు నొప్పుడుందని వెళ్తే నోరు అంటే క్యాన్సర్ వచ్చిందా నీకు నోట్లో అన్నాడట. ఏమని? పొగాకు ప్రోడక్ట్స్, పొగాకును ఏ రీతిగా తాగినా అది పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. మనకి తినటానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, వాసన చూస్తానికి ముక్కు ఇచ్చాడు. పొగ త్రాగడం కూడా మనుషుడికి అవసరమైతే నెత్తి మీద చిమ్నీ ఇచ్చి ఉండేవాడండి. ఇక్కడ తాగుతుంటే ఇక్కడ పుష్టు అని పోతూ ఉంటుంది రైలు ఇంజన్ లాగా. అది అక్కర్లేదు కాబట్టి దేవుడు ఆ పొగ తాగినోడికి పొగ లోపలికి వెళ్ళి పడుకుంటుందా? మళ్ళీ ముక్కలమ్మ నోటమట. మంచిలు తాగామనుకోండి ఏమవుద్ది? మళ్ళీ ముక్కలమ్మ నోట వచ్చేస్తుందా? రాదు. కానీ పొగ తాగితే అది లోపల చలం లేక మళ్ళీ ఎత్తుకొని బయటకు వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు లంగ్స్ అన్నీ, ఊపిరితిత్తులన్నీ చెడగొట్టేస్తుంది. దేవుని మాట వింటే మనకు శ్రేష్టం అండి. నా మాట వింటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, నా మాట వింటే మీరు సమృద్ధిలో ఉంటారు, నా మాట ప్రకారంగా మీరు నడుచుకుంటే ఏ అపాయమే మీకు రాదు అని బైబిల్లో ఎన్నిసార్లు దేవుడు తన జనంతో చెప్తున్నాడో చదవండి, గ్రహించండి, అనుసరించండి, ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు మనందరం లేచి నిలబడుతున్నాం. నిలబడ్డప్పుడు స్పష్టంగా, స్పెసిఫిక్గా, ప్రత్యేకంగా ఏ బాధ నీకుందో అది దేవునితో చెప్పాలి. నోరు తెరిచి మీ బాధను దేవునితో చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి సాయంత్రం సమయంలో నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఒక్కసారి చూడు నాయన. ఏ మనసులో ఏ దిగులుందో, ఏ ఇంటిలో ఏ బాధ ఉందో, ఏ కుటుంబంలో ఇంకా తాగుబోతులు ఉన్నారో అటువంటి కుటుంబాలని రాత్రి విమోచించు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి తాగుబోతును విడుదల చేయించున్నాము తండ్రి. ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో ఆశీర్వాదము దయచేయి. వారి కష్టార్జితాన్ని దీవించు నాయన. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల చేయించున్నాము నాయన. ప్రతి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగు చేయము తండ్రి. యవ్వనస్తులు గురి కలిగి దురభ్యాసాలకు బానిసలు కాక దేహాలను దేవాలయాలుగా కాపాడుకొని నీ కొరకు జీవించే యవ్వనస్తుల్ని సభలో నుండి లేపయ్యా. ఈ ప్రాంతాలంతా నీ సువార్త ప్రకటించబడడానికి అనేకులు నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులవుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి.
మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసే